నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఎన్నో పథకాలు అమలు చేసినా కూడా ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు సహకరించడం లేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు వర్షాభావ పరిస్థితుల్లో తీవ్ర నష్టాలకు గురవుతున్నారని, మోడీ సర్కార్ రైతులకు ఇటువంటి సంక్షోభ సమయాల్లో ఆదుకోవడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో మరి దేశమంతా నరేంద్ర మోడీ గారు ఈ రైతుల కోసం గతంలోనే రైతులకు సంక్షోభం ఏర్పడినప్పుడు ఒక ఆదుకునికే ఒక ప్రోగ్రాం పెట్టిండు, ఫసల్ బీమా యోజన. ఆ యొక్క ఫసల్ బీమా యోజన పథకం కింద మరి ఇటువంటి అకాల నష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవడానికి మాత్రమే అది పెట్టిండు. అటువంటి పథకాన్ని మరి పక్క రాష్ట్రాలు ఫాలో అవుతున్నా ఈ రాష్ట్రం మాత్రం మొండి వివరిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ మోడీకి కిరీటం వస్తుంది అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ ఉన్నది. ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు రైతుల శ్రేయస్సు కోసం ఒక ఎకరాకు కేవలం 200 మాత్రం చెల్లించాల్సిన అవసరం ఉన్నది రైతు. మిగతా 2000 రూపాయల ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. దాంట్లో 50% కేంద్రం, 50% రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా చెల్లించిన ఏమన్నా నష్టం జరిగితే ఎకరాకు 40,000 రూపాయల బీమా వస్తుంది. ఎకరాకు అంటే వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఆమ్దం కావచ్చు, పల్లి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అనేక పంటలకు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది. రైతు నష్టపోకుండా ఎకరాకు 40,000 రూపాయల పంట బీమా వచ్చే విధంగా ఒక స్కీమ్ మనం పెడితే దాన్ని అమలు చేయడంలో విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం. పక్క రాష్ట్రంలో మన పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రీసెంట్లీగా 250 కోట్లు చెల్లించను ప్రీమియం ఈ రైతుల కోసం. ఇక్కడ 190 కోట్ల డ్యూ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం. దరిద్రం ఏంటంటే వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ₹1 చెల్లించారు ప్రీమియం రైతుల పక్షాన. అంటే రైతులకు ఇవి చేస్తామని ప్రజలు చెప్తున్నారు, కానీ రైతు బంధు మోసం చేస్తూ, సరిగ్గా రుణాలు రాక రుణం సగసం చేస్తూ, కనీసం విధంగా పంట నష్టపోతుంటే కూడా ఈసారి వర్షం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ తరుణంలో మరి ఈ యొక్క స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ప్రతి ఒక్క రైతు కూడా బాగుపడతాడు. రైతులు ఎందుకంటే ఈ దేశం ఎన్నో రైతు జై జవాన్ జై కిసాన్ అని చెప్పారు. అటువంటి నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చేస్తామని ప్రజలు పలికి ఈ రాష్ట్రంలో మాత్రం నిర్వహణ చేసింది. ఏమేమిటంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తామనేది ఎకరాకు 200 చొప్పున రైతు చెల్లిస్తే మిగతా 2,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి. 50% కేంద్రం, 50% రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రైతుని ఆదుకునే దిశలో పక్క రాష్ట్రం కడుతున్నా మన రాష్ట్రం సిగ్గు లేకుండా ఉన్నది ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క రైతుల కోసం తక్షణమే యుద్ధ ప్రతిపాదన ప్రతి రైతు కూడా మేము బీమా చెల్లించాలి. ఈ యొక్క బీమా ప్రీమియం చెల్లించినట్లయితే మనకి ఎందుకంటే మనకు తొందర నష్టపోతే మాత్రం డబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. మరి దీని విషయంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో కూడా ధర్నా చేయాల్సిన అవసరం ఉన్నది. మనం రైతుల కోసం భారతీయ జనతా పార్టీ ముందు ఉండి పోరాటం చేస్తాం కాబట్టి ఈ రోజు నుంచి అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క ఫసల్ బీమా యోజనని అమలు చేయాలని డిమాండ్ చేయాలని ఆ ఉద్దేశంతో అన్ని మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, కిసాన్ నాయకులు కూడా తప్పకుండా వినతి పత్రం ఎంఆర్ఓకి ఇవ్వాలి. ఎందుకంటే తరుణం మించిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అటువంటి ఆ డబ్బును మొత్తం వేరే దిక్కు మళ్ళిస్తూ ఉంది. కాబట్టి దాని విషయంలో ఈరోజు మొట్టమొదటిగా మన అసెంబ్లీకి వెళ్ళి మేము స్పందిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ ప్రభుత్వము ఇమ్మీడియట్లీ రేపో ఎల్లుండో స్పందించి 190 కోట్ల రూపాయలు మనం సెంట్రల్ గవర్నమెంట్ మనం చెల్లించినట్లయితే మనకు 1000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా భేషజాలకు పోవద్దు. మోడీకి క్రెడిట్ వస్తారని మీరు ఈర్షపడొద్దు. ఎందుకంటే రైతుల కోసమే మోడీ ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతుల కోసం ఉంది కాబట్టి మీరు తక్షణమే ఎటువంటి భేషజాలు లేకుండా రైతుల పక్షాన మీరు ఉండి రైతులకు సేవ చేయాలని ఉద్దేశం ఉంటే తక్షణమే అందరూ ప్రీమియం చెల్లించాలి. ఎందుకంటే ప్రీమియం చెల్లిస్తేనే మనకు వేరే ఫసల్ బీమా యోజన అమౌంట్ వస్తుంది. చిన్న ప్రీమియం కట్టేది మొత్తము 80% ప్రభుత్వం భరిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మనం కట్టే చిన్న ప్రీమియం కూడా కడితే ఎక్కడ మోడీకి పేరు వస్తుందో అనే ఉద్దేశంతో ఈరోజు మోసం చేస్తూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని అందరూ మనం ఎదుర్కోవాలి, అందరూ విమర్శించాలి. ఎందుకంటే రైతులు లేనిదే రాజ్యం లేదు కాబట్టి రైతుల కోసం మనం ఒక్కసారి తక్షణ కర్తవ్యం. ఎందుకంటే వానాకాలం పోతా ఉంది, ఈ ఖరీఫ్ సీజన్ ఇది. ఖరీఫ్లో
నిండుగా ఉండాల్సిన వర్షాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2-3 సార్లు విత్తనాలు వేసి కూడా లాస్ అయిన చాలా మంది రైతులు కాబట్టి విత్తనాలు నాశనమైనాయి, ఇక్కడ పంటలు నాశనం అవుతున్నాయి, బోర్వెల్స్ పడిపోతూ ఉన్నాయి. కాబట్టి తక్షణ ప్రభుత్వం యొక్క ఈ చర్యని ఇమ్మీడియట్గా తప్పకుండా సమర్థించి ఈ యొక్క విషయాన్ని రైతులకు చేరవేటట్లు చేసి ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఆగస్టు 10వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫసల్ బీమా యోజనని ఒకవేళ అమలు చేసినట్లే ఉంటే ఈ కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. మరి ఈరోజు చూస్తున్నాం అనేక రకాల ఇప్పటికే రైతులు వేసిన పంటలు మళ్ళీ వేస్తూ ఇట్లా 2-3 దప్పాలు కూడా ఆరుతడి పంటలు వేసి ఇంకా మొలకెత్తని ప్రాంతాలు చాలా ఉన్నాయి. మరి పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వాటా చెల్లించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు చెల్లించి ఈరోజు అమలు చేస్తున్నట్టు రాష్ట్రం అమలు చేస్తుంది. మరి మనం లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు రైతులకు మేము చెల్లించడం ఆదుకుంటున్నామని చెప్పి చెప్తుంది. మరి అందులో 200 కోట్లు చెల్లించినట్లయితే రైతులకు చాలా ప్రయోజనం జరుగుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ 30 నుంచి 40% వర్షం లోటుందని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. మనం ప్రీమియం చెల్లిస్తే ఈరోజు రైతులకు 100% భరోసా ఒక అండ కల్పించినట్లయితే కాబట్టి మీరు తక్షణమే స్పందించి ఉన్నటువంటి ఆగస్టు 10 తారీఖు లోపల మీరు చెల్లించినట్లయితే రైతులకు న్యాయం చేసిన వారు అవుతారు. కాబట్టి మరి ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ దేవరకద్ర అసెంబ్లీ నుంచే మేము ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. రేపు ఎల్లుండి అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్కి వినతి పత్రం ఇస్తాం. అప్పటిగా స్పందించకుంటే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్లు తెలియజేస్తామని చెప్పి ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఫసల్ బీమా యోజన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాల వారు దాన్ని మంచిగా సమర్థంగా ఎదుర్కొంటూ సమర్థంగా ఈ ఫసల్ బీమా యోజన వాడుకుంటున్నారు. దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది. ఈరోజు వరకు కూడా రైతులను మోసం చేస్తూ అన్ని ప్రభావం తెలిసి కూడా అంటే ఇక్కడ ఉన్న ప్రకృతి వైపరీత్యాల వల్ల పరిస్థితుల వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం ధరిస్తుంది. రైతులు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా వర్షాభావం కూడా ఏర్పడ్డది. అందువలన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా నిమ్మకు నీరెత్తినట్లుంది. కేంద్ర ప్రభుత్వము ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా కొంచెం పర్సెంటేజ్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించాలి. దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా బీమాని పట్టించుకోకుండా ఉంది. రైతులు ఈ ఎల్నినో ప్రభావం వల్ల నష్టపోతుందని కూడా గ్రహించి కూడా శాస్త్రవేత్తలు మేధావులు అందరు చెప్తున్నారు ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పుడు రైతులు నష్టపోతారు, పంటలు చూసుకొని వేసుకున్నాని. అయినా సరే వాళ్ళు కొన్ని సూచిస్తున్నారు కూడా. దాంట్లో కూడా రైతులు నష్టపోయే విధానం ఉంది. కాబట్టి ఈ రైతు బీమాని మన రాష్ట్ర ప్రభుత్వము సహకరించి ఈ రైతు బీమాని చెల్లించాలని ఈ మన చిన్న చింతకుంట మండల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం.